ఒక సజెషన్ కూడా చెప్పేవాళ్ళు, మీ కరెంటు బిల్లులు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టండి, జగన్కి తెలుసుద్ది అనేటటువంటి. అప్పుడు వీళ్ళు చాలా మంది పెట్టారు. ఇప్పుడు అట్లా పెట్టనీయకూడదు. ఇప్పుడు అట్లా పెడితే వాళ్ళ మీద గ్యారంటీ కేసు పెట్టేస్తారు. ఈ కేసులు కూడా పీడీ యాక్ట్ అనేది ఏంటది, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేటటువంటి వాడికి పెట్టేటటువంటి కేసు. అంటే ఒక రౌడీ షీటరో, ఒక గ్యాంగ్స్టరో, ఒక డ్రగ్స్ తోడో వాడికి పెట్టే సెక్షన్లు లోకి సోషల్ మీడియాని తీసుకురావడం. అంటే సోషల్ మీడియా అట్లాంటి మత్తు పదార్థాలు లేకపోతే ఒక దుర్మార్గం అయితే అన్ని పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళందరినీ జైల్లో పెట్టాలిగా, ఎవరిని బయట తిరగనీయకూడదుగా. ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే క్రైమ్ అయితే, పీడీ యాక్ట్ అయితే, అన్ని పార్టీలకు సోషల్ మీడియా వాళ్ళని జైల్లో పెట్టాలి కదా. ఒక పార్టీ వాళ్ళని ఎట్ట పెడతారు అక్కడ పాయింట్. అలాగే జైల్లో ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు రౌడీ షీటర్లు అన్నా రేపు పొద్దున వాళ్ళ కెరీర్ కి దెబ్బే అవుతుంది. అది కూడా అది చెయ్యాలనే కదా, ఆబై పెట్టడమే కదా ఇక్కడ దాని ఉద్దేశం. అదే అంటే ఈ చట్టాల ప్రకారం చూసుకుంటే ఈ పీడీ యాక్ట్ ఇదంతా అంతే నడుస్తుంది. అది కానీ వర్మ గారి విషయంలో ఏం జరగబోతుంది అనేది నిజంగా ఆయన ఒక కొత్త ఫైట్ ఏమన్నా మొదలు పెట్టారా అనేది, అదే కనుక జరిగితే అందరికీ అదే వర్తిస్తుందా రేపొద్దున? ఒకటి ఓ రకంగా చెప్పాలంటే, ఇలాంటి లాజికల్గా మాట్లాడే వాళ్ళు వైసీపీ కరువు, విమర్శిస్తారు. కానీ అలాంటి లాజికల్గా మాట్లాడినటువంటి వాళ్ళు నిన్న చెవిరెడ్డి కానీ ఇవాళ